అన్న నమస్తేనే. నమస్తే చెప్పండి. మీరు ఆటో నడుపుతారా? నేను ఆటో డ్రైవర్ చేస్తా జగిత్యాల లోకల్లా. నా పేరు బాపురపు శేఖర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతారు మీరు? నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ముందుగా కాలోజీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. చూస్తుంటారా కాలోజీ టీవీ? చూస్తుంటా రెగ్యులర్గా. పొద్దున్నే నేను వీడియో చూస్తుంటా, మార్నింగ్ న్యూస్ కాలోజీ టీవీ ఫాలో అవుతా. కాలోజీ టీవీ ఏ పార్టీకి అమ్ముడు పోయిందన్నా? ఏ పార్టీకి లేదు, స్వతంత్రంగా పనిచేస్తుంది. అది నిజంగా గ్రేట్. కాలోజీ టీవీ మంచి పోరాటం చేస్తుంది ప్రజల కోసము. ఇలాంటి ఛానల్ బాగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు? అవును, ఉచిత బస్సు వల్ల మహిళలకైతే కొంతవరకు న్యాయం జరుగుతుంది, కానీ మగవాళ్ళు మాత్రం నిల్చొని పోతారు పైసలు కట్టి. బాగా ఇబ్బందికరంగా ఉంది అది. కానీ మీకు కొంత గిరాకీ కూడా తగ్గి ఉంటుంది కదా? బాగా తగ్గిందండి. ఇంతకుముందు మేము లోకలే అంటే లాంగ్ పోయేటోళ్ళం, ఇప్పుడు లాంగ్ బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఆ గిరాకీలు కూడా లేవు మాకు. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద కొంచెం ఆలోచించి ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన, ఎట్లుంది? ఇప్పుడే కదా వచ్చి ప్రభుత్వం 3 నెలలు అవుతుంది. ఇంకా రాను రాను చూసి చెప్పాలండి. అట్లా కొంత టైం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడే ఏం చెప్పలేము. అట్లా ఇక ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, నెల రోజుల టైం మాత్రమే ఉంది. ఏ పార్టీకి మీ ఓటు అనుకుంటారు? నేను బీజేపీ పార్టీకి ఓటేస్తానండి. ఎందుకంటే మోడీ గారు ఈ దేశానికి చేసిన సేవలను చూసి, కరోనా సమయంలో కానీ, ఉచిత రేషన్ కానీ అన్ని విధాలుగా మోడీ గారు ఈ దేశానికి ఉంటే దేశ భద్రత బాగుంటుందని, ఈ మోడీ గారి వల్లనే ఈ ప్రపంచంలో మన భారతదేశము తలెత్తుకుంటుందంటే అది మోడీ గారి వల్లనే. అందుకే నేను మళ్ళీ 3వ సారి కూడా మోదీ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటాను. బీజేపీకి ఓటు వేస్తాను. అవునా? తెలుసా ఇక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారు? అవును, ఒకళ్ళు జీవన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ తరఫున, టీఆర్ఎస్ తరఫున గోవర్ధన్ బాజిరెడ్డి గారు, ఇంకొకటి ధరంపురి అరవింద్ గారు నుండి పోటీలో ఉన్నారండి. ఎవరు బెటర్ ముగ్గురులో? ధరంపురి అరవింద్ బెటర్ అండి. ఇప్పుడు 5 ఏళ్ల కాలం పాటు ఆయన ఎంపీగా ఉన్నాడు కదా, ఏం చేసిన జగిత్యాలకు ఏం చేయగలిగిన ఆయన? అవును, ఆయన పసుబోర్డు తీసుకొచ్చిండు కానీ కష్టపడి. అందుకని చాలామంది అయితే పసుబోర్డు తీసుకురాలే ఉత్తి మాట చెప్పినట్టు. అది అబద్ధం. అది దుష్ప్రచారం చేస్తారు ఆయన మీద. పసుబోర్డు తీసుకొచ్చిండు ఆయన కష్టపడి. ఆయన మాట ఇచ్చిండు, లాస్ట్ వరకు అయినా తీసుకొస్తా అన్నాడు, తీసుకొచ్చిండు. అట్లా ఇప్పుడు ఏమైనా బాండ్ పేపర్ రాసిండు? అప్పుడు 2019లో బాండ్ పేపర్ రాసిండు. చాలా మంది కామెంట్ చేస్తారు బాండ్ పేపర్ కానీ ఆయన బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం తీసుకొచ్చిండు, మాట ఇచ్చిండు కాబట్టి. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా లోకల్ అయినా కదా, అధికార పార్టీలో ఉన్నాడు, ఏమన్నా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అది చెప్పలేమండి మేము. అది దాని మీద కామెంట్ చేయలేము. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాజిరెడ్డి గోవర్ధన్ అనేది తెలియదు. ఇక్కడ జైచాల అయితే దాదాపు చాలా మందికి తెలియదు. ఇక్కడ మాకు జీవన్ రెడ్డి అయితే ధరంపురి అరవింద్ అయితే తెలుసు. గోవర్ధన్ బాజిరెడ్డి అటువాడు నిజామాబాద్ ఏరియాలో గిట్ట తెలుసుకోవచ్చు. ఇట్లా ఉంటాడా మీ సిట్టింగ్ ఎంపీ అరవింద్? అందుబాటులో ఉంటాడా? ఉంటాడండి, అందుబాటులో వస్తాడు. నిన్న వచ్చింది, ఇక్కడ ఛాయ్ పై చర్చ జరిగింది. ఇక్కడ ఛాయ్ దాకా వెళ్ళాడు జగిత్యాలలో నిన్న సాయంత్రంకు. అట్లా ఏమంటాడు, ఏం చేస్తాడు జగిత్యాలకు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే? జగిత్యాలను అభివృద్ధి చేస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్తారు. అట్లా. ఓకే.